బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. టికెట్ కోసం రేస్ లో 10 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది పేర్లు టికెట్ రేసులు వినిపిస్తున్నాయి. అధిష్టానం దగ్గర పైరవీలు మొదలు పెట్టేసరిపటికే ఆశావహులు నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అలాగే ఫహీం ఖురేషి, విజయారెడ్డి, విక్రమ్ గౌడ్, సిఎన్ రెడ్డి మొత్తం వీళ్ళందరూ కూడా లిస్టులో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యం కలిగిన వాళ్ళు. మరి ముఖ్యంగా ఒకరు మైనారిటీస్కి సంబంధించి ఉంటే ఇంకొకరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నేతలు, మరికొంతమంది తమ తండ్రికి సంబంధించి ఆ వారసత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫైల్. మరికొందరికి కాంగ్రెస్ సీనియర్ నేతగా పేరుంది, ఇంకొంతమందికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరుంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫైల్. ఈ నేపథ్యంలో ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి ఫిరోజ్ ఖాన్ నుంచి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్ టికెట్ ఫైటింగ్ కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఆ ఫైనలైజేషన్ ప్రక్రియకి ప్రారంభించింది. ఫిరోజ్ ఖాన్ సీనియర్ లీడర్ అయిన, అలాగే రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు, సిఎన్ రెడ్డి ప్రెసిడెంట్ కార్పొరేటర్గా ఉన్నారు, విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ నేతతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనేది లిస్టులో చూద్దాం. జూబ్లీ హిల్స్ టికెట్ ఫైటింగ్ కి సంబంధించిన ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ఎవరు ఫైటింగ్లో ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అజారుద్దీన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నవీన్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత, ఫహీం ఖురేషి ముఖ్యమంత్రికి సన్నిహితులు, అలాగే విజయారెడ్డి కార్పొరేటర్ ప్రెసెంట్. ఈ నలుగురు కలిపి మొత్తం 8 అయ్యారు. ఇప్పటికీ 8 పేర్లు మనం చూస్తాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే అర్జున్ గౌడ్ కాంగ్రెస్ నేత, అలాగే కుసుమ్ కుమార్ కాంగ్రెస్ నేత, మొత్తం 10 మంది ఆశావాహుల లిస్ట్ అయితే మాత్రం ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ టికెట్ ఫైటింగ్ రేస్లో వినిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ ఆయన మరణానంతరం ప్రెసెంట్ అక్కడ జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. అజారుద్దీన్కి సంబంధించి ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ నేత. వీళ్ళిద్దరూ కూడా అజారుద్దీన్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, ఇప్పటికీ ఎవరి పావులు వాళ్ళు కదుపుతూనే ఉన్నారు, ఎవరి లాబింగ్ వాళ్ళు ప్రారంభించారు. ఫహీం ఖురేషికి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు కూడా ప్రెసెంట్ రేస్లో వినిపిస్తోంది. విజయారెడ్డి కార్పొరేటర్, తండ్రి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ఇటు రాజకీయాలు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక దగ్గర చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్కి, అటువంటి నేత ఆమె. ఇంకా అక్కడి నుంచి ఫిరోజ్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరునే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఎవరెవరి పేరు పరిశీలనలో ఉన్నాయి, ఎవరెవరి పేర్లను పరిశీలిస్తోంది, మరి ముఖ్యంగా ఎవరి పేర్లు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కాంగ్రెస్ దగ్గరికి అయితే మాత్రం 10 మంది పేర్లు చేరినట్టుగా ఇన్ఫాక్ట్ 10 మంది పేర్లు ఇప్పటికే లిస్ట్ ఆ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లను పరిశీలిస్తోంది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది? పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఎందుకంటే ఈసారి ఉప ఎన్నికలో గెలవాలనేటువంటి ఉత్సాహంతో చాలామంది అభ్యర్థులు ఉన్నారు, చాలామంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు అక్కడ నివేదిత మరణం తర్వాత. సో అక్కడ కాంగ్రెస్ టికెట్ పైన శ్రీ గణేష్ గెలిచారు. కాకపోతే దానికంటే ఎక్కువ క్రేజీ ఎందుకు జూబ్లీ హిల్స్ పైన ఉంది అనేటువంటిది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. సో ఈ మొత్తం పేర్లలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా వాళ్ళు మంత్రివర్గంలో వారికి అవకాశం దక్కే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా క్రేజీ ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అందుకే పోటీ ఎక్కువగా ఉంది. ఈ 10 మంది పేర్లతో పాటు ఇంకా చాలామంది యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అధికార పార్టీ కాంగ్రెస్లోకి. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం లైన్లోకి లిస్టులో తీసుకుంటే నవీన్ యాదవ్ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, అజారుద్దీన్కి మద్దతు తెలిపారు. సో అందులో భాగంగా పోటీకి దూరంగా ఉన్నారు. అప్పుడు పోటీ సపోర్ట్ చేశాను అజారుద్దీన్ కాబట్టి ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వాలని నవీన్ యాదవ్ చెప్తున్నారు. సో మరొకరు అజారుద్దీన్, మొన్న పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయాను, సో ఈసారి నాకే అవకాశం దక్కాలనేటువంటి అజారుద్దీన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. AICC లెవెల్లో లాబింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రకటన చేస్తారు, టికెట్ నాదే అంటూ అజారుద్దీన్ చెప్పారు. ఇక మరొకటి అర్జున్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, జూబ్లీ హిల్స్ వాస్తవ్యులు, ప్రస్తుతం TPCC కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిచయాలు నాకు ఉపయోగపడతాయి,
టికెట్ నాకు ఇస్తే గెలుపు ఖాయం అనేటువంటి దిశగా అర్జున్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ చిన్న ఏంటంటే గౌడ్ సామాజిక వర్గానికి చెందడంతో పిసిసి చీఫ్ గౌడ్ కావడము, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉండడంతో ఈసారి గౌడ్కి మంత్రివర్గంలో అవకాశం దక్కేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి టికెట్ ఇస్తే ఒకవేళ గౌడ్ గెలిస్తే అర్జున్ గౌడ్ కనుక గెలిస్తే టికెట్తో వాళ్ళ ప్రాధాన్యత దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వర్గాలు ఎవరైతే మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయో వారు కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది. సేమ్ అదే కోటాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని ఆలోచన చేస్తున్న విక్రమ్ గౌడ్, ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకున్నటువంటి పరిచయాలు, ముఖేష్ గౌడ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్ అప్పుడున్నటువంటి నాయకులంతా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి విక్రమ్ గౌడ్ పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది పిసిసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మధు యాష్కి గౌడ్, ఈ సామాజిక వర్గం అంతా కూడా విక్రమ్ కుమార్ గౌడ్ని పేరు పరిశీలనలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన. సో అర్జున్ గౌడ్, విక్రమ్ గౌడ్ ఈ పేర్లను పరిశీలనలోకి తీసుకుంటే మిగతా సామాజిక వర్గాలు యాదవ్, మున్నూరు కాపు వీరికి మంత్రివర్గంలో అవకాశం దక్కడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి సో ఈ రకంగా. తర్వాత కుసుమ కుమార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఆ వర్గం పార్టీ అధిష్టానాన్ని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక కీలకమైనటువంటి పేరు ఫిరోజ్ ఖాన్, నాంపల్లి నుంచి ఓటమి చవిచూశారు. 4 సార్లు పోటీ చేశారు. 4 సార్లు ఎంఐఎం చేతిలో అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మొన్న కూడా కేవలం రిగ్గింగ్ ఓట్లతో ఎంఐఎం గెలిచింది, అక్కడ బోగస్ ఓట్లతో గెలిచింది అనేటువంటి ఆరోపణ చేశారు ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం పైన. కాబట్టి సో ఈసారి అవకాశం ఇవ్వాలి నాకు, లేదు అంటే అజరుద్దీన్కి ఇవ్వండి, లేదంటే నాకు ఇవ్వండి, మిగతా ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేయను అనేటువంటిది ఓపెన్గా ఆర్టీవీతో ఫిరోజ్ ఖాన్ మాట్లాడారు. ఇక ఫహీం ఖురేషీ సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో ఆయన పేరు కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. సో మైనారిటీ కింద ఒకవేళ అజరుద్దీన్కి టికెట్ ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయదు, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి ఇచ్చిన ఎంఐఎం సపోర్ట్ చేయదు అనుకుంటే ఫహీం ఖురేషీని తెరపైకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సీఎం కోటరీ ఆల్రెడీ ఆయన కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు, ఇదొకటి. తర్వాత రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ ఇన్ఛార్జు, ఆయన పార్టీలో పదవి కోరుతా ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ పార్టీలో అత్యున్నత స్థానం దక్కకపోతే, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం, వైస్ ప్రెసిడెంట్ కోసం ఆయన ఆశిస్తున్నారు, దక్కకపోతే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ విజయారెడ్డి, పీజేఆర్ కూతురు, కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి గతంలో పోటీ చేశారు. సో ఇప్పుడు ఆమె జూబ్లీహిల్స్ నుంచి నాకు అవకాశం ఇవ్వండి, మా అన్న విష్ణువర్ధన్ రెడ్డి, తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె సోదరుడు పోటీలో ఉండట్లేదు కాబట్టి పెద్దగా ఫ్యామిలీ వారు ఉండే అవకాశం లేదు, నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొకరు సిఎన్ రెడ్డి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్, రహమత్నగర్ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. అత్యధికంగా మెజారిటీ వచ్చిన దాంట్లో హైదరాబాద్ కార్పొరేటర్లలో ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 8,000కు పైగా పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకున్నటువంటి కార్పొరేటర్గా పేరుంది. తర్వాత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడింది. సో సిఎన్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నేను లోకల్, నాకు అవకాశం ఇస్తే నేను గెలిచి చూపిస్తాను ఈ టికెట్ అనేటువంటిది. రీసెంట్గా జరిగినటువంటి దాంట్లో కార్పొరేటర్గా అనేక మందికి దగ్గరయ్యాను, గుర్తుపడతారు, ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటాను, నాకు టికెట్ ఇవ్వాలి అనేటువంటిది సిఎన్ రెడ్డి రహమత్ నగర్ నుంచి ఆయన కార్పొరేటర్గా ఉన్నారు, ఆయన టికెట్ అడుగుతాను. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆశావాహుల లిస్ట్ ఇది ఆర్టీవీ సంపాదించింది. సో వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి. దీంట్లో ఫైనల్ ఒక 3 నుంచి 4 పేర్లను ఏఐసిసి అధిష్టానానికి టీపీసీసీ పంపిస్తుంది. తర్వాత అక్కడ మళ్ళీ సర్వే జరిగిన తర్వాత సర్వేలో ఎవరి పేరు ఉంటుందో, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో ఆ క్రైటీరియా వైజ్ ఏఐసిసి పేరు ఒక్క పేరుతో లిస్టు అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నవీన్ యాదవ్, అజరుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ, విజయారెడ్డి, విక్రమ్ గౌడ్, సిఎన్ రెడ్డి. సో వీళ్ళందరి పేర్లు పరిశీలనలోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాస్త కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాస్త లిస్టు పెద్దగానే ఉంటుంది. రైట్, ఇక్కడ ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది? మరి ముఖ్యంగా కాస్ట్ ఈక్వేషన్ పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే మహిళలకు ప్రాధాన్యత దిశగా అటువైపు చూస్తుందా, లేకపోతే ఇంకా ఇతర అంశాలను ఏమైనా ఆలోచిస్తుంది అనుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం? మధు, ఎగ్జాక్ట్లీ కేవలం గెలుపు ప్రాధాన్యతగానే ఈ ఉప ఎన్నికను పరిశీలనలోకి తీసుకోవాలనేటువంటిది
కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసాము ఉప ఎన్నికలో అప్పుడు జరిగినటువంటి కంటోన్మెంట్ జనరల్ ఎలక్షన్లో గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చారు. జనరల్ ఎలక్షన్లో ఆమె ఓటమి చెందారు. అక్కడ నివేదిత గెలిచారు. ఆమె యాక్సిడెంట్లో అకాల మరణం చెందినటువంటి పరిస్థితి. ఉప ఎన్నిక అనివార్యమైంది. కానీ అక్కడ మళ్ళీ రిపీటెడ్గా గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వలేదు. బీజేపీ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి శ్రీ గణేష్కు టికెట్ కాంగ్రెస్ ఇచ్చింది. అంటే గెలిపే క్రైటీరియా, విన్ కావడమే, సీట్ సంపాదించడమే క్రైటీరియా కింద తీసుకుంటుంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లోకి వెళ్ళాలన్నా, జనరల్ ఎలక్షన్స్లోకి వెళ్ళాలన్నా ఈ ఉప ఎన్నిక అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉంటుంది చెప్పుకోవడానికి. హైదరాబాద్లో కూడా ఒక సీట్ గెలిచాం, ప్రజలు ఆదరిస్తున్నారు అధికార పార్టీని అనేటువంటి చెప్పుకునే విధంగా దాని కింద ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కంటోన్మెంట్లో ఎలాంటి క్రైటీరియా తీసుకున్నారు, ఇక్కడ గెలుపు క్రైటీరియా కింద తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి యాదవ సామాజిక వర్గాల నుంచి తీసుకుంటే నవీన్ యాదవ్ని తీసుకుంటే యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు. కానీ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే ఊరికినేది లేదు అనేటువంటిది యాదవ సామాజిక వర్గం అంతా కొంతమంది అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకుంటున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, ఎందుకంటే గెలిచిన వాళ్ళు మంత్రివర్గంలో స్థానం దక్కే పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ నుంచి ఎవరు గెలిస్తే వారు మంత్రివర్గంలో ఉంటారు, క్యాస్ట్తో సంబంధం లేకుండా, ఒక్క గౌడ సామాజిక వర్గం నుంచి మినహాయిస్తే. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఇక్కడ కమ్యూనిటీల వరకు తీసుకుంటే తర్వాత విక్రమ్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి, ఆ పేరు పనికొస్తుంది, ఆయనను పార్టీలోకి తీసుకుందాం, పార్టీలోకి ఆహ్వానిద్దాం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మొత్తం పీసీసీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రకంగా తీసుకుంటే మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఈక్వేషన్ చేస్తూ ఉంది. తర్వాత అర్జున్ గౌడ్ని పరిశీలనలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది, యంగ్ ఇంకా కొంత పార్టీకి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఒకవైపు. లేదంటే మైనారిటీలకే అవకాశం ఇస్తే అజార్ ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెడితే మరొక వ్యక్తిని ఫహీం ఖురేషిని తెరపైకి తీసుకొస్తే ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తర్వాత సిఎన్ రెడ్డి లోకల్ కార్పొరేటర్, ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి వర్గంగా ఆయనకు కూడా ముద్ర ఉంది. తర్వాత రోహిన్ రెడ్డి ఆయన పార్టీలో పదవి ఆశిస్తున్నారు. అది కాకుండా జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తారు. కాకపోతే రోహిన్ రెడ్డి గతంలో ఖైరతాబాద్ టికెట్ ఆశించారు, దక్కకపోవడంతో అమర్పేట నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే పార్టీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అంటే పోటీ చేసిన వారికి మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి ఇలా పోటీ చేయనటువంటి వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ అయితే ఉంది. సో మొత్తానికి ఒక్కటే సింగిల్ క్రైటీరియా కాంగ్రెస్ పార్టీది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు పిఎస్సి సమావేశంలో. దాంట్లో చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో మనం కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్దాం, గెలవాలనేటువంటి చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది. అందులో భాగంగా లిస్ట్ కూడా పెద్దగా ఉంది. సో దీనిపైనే దృష్టి పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం జూబ్లీహిల్స్ కి సంబంధించి ఆ పోటీ చాలా రసవత్తరంగా మారుతోంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్లోని, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. టికెట్ కోసం రేసులో 10 మంది నేతలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ ఏ స్థాయిలో ఫోకస్ చేస్తుందో, నేతలు ఏ లెవెల్లో ఆశలు పెట్టుకున్నారనేది. అధిష్టానం దగ్గర ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు ఆశావహులు. నవీన్ యాదవ్, అజరుద్దీన్, అర్జున్ గౌడ్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషి, విజయారెడ్డి, విక్రమ్ గౌడ్, సేన్ రెడ్డి, వీళ్ళ పేర్లు తెర మీదకు వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఎవరి పేర్లను కన్ఫర్మ్ చేయబోతోంది, ఎవరి పేరుని కన్ఫర్మ్ చేయబోతోంది, ఎవరి లిస్ట్ని ఇన్ఫాక్ట్ ఎవరి పేరుని ఫైనలిస్ట్ చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.